నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో జిల్లా కలెక్టర్ సంతోష్ పర్యటించారు. అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులపై గ్రామ పంచాయతీ భవనంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దసరా పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన 4 వరుసల రోడ్డు నిర్మాణం, మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్ పనుల పురోగతిని పరిశీలించారు. మంచిర్యాల జిల్లా రామారావుపేట ప్రజలు ఆందోళన బాటపట్టారు. పంట పొలాలకు వెళ్లే రహదారిని సింగరేణి అధికారులు మూసివేయడంతో గ్రామస్తులు నిరసన చేపట్టారు. వందల ఎకరాల్లో ఉన్న పంట చేలకు వెళ్లే రహదారిని సింగరేణి అధికారులు మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించి ఓపెన్ కాస్ట్ వాహనాలను అడ్డుకున్నారు. సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించలేని సమక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజ్ మైదానంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించగా మహిళలు, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త తరానికి పండుగల సంస్కృతి, సాంప్రదాయాల ప్రాముఖ్యత తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి పాల్గొన్నారు. సింగరేణి ఎస్టేట్ అధికారుల ధన దాహానికి అమాయకులు బలి అవుతున్నారని సదానందం అనే బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. గోదావరి కని కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన బిల్డింగ్ కు వెళ్లే దారిని మూసివేసి పరేషాన్ చేస్తున్నారన్నారు. సింగరేణి ఎస్టేట్ అధికారులు నిర్మించిన బంగ్లాకు వెళ్లే ఏకైక దారిని మూసివేసి మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్మల్ జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి నిత్యం భారీ సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి నిర్మల్ కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో వేచి ఉంటూ గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. వీరంతా నిత్యం వేచి ఉండే ప్రదేశాల్లో ప్రత్యేకంగా బస్సు షెల్టర్లు కరువయ్యాయి. ప్రధానంగా వర్షాకాలం, ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యలు వర్ణనాతీతం మారాయి. ఇకనైనా బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, సంస్కారం నేర్పాల్సిన ఫిజికల్ డైరెక్టర్ రెచ్చిపోయాడు. విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. సిద్దిపేట జిల్లా దుద్దెడలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా నిద్రలేచారని, స్టడీ అవర్ కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులపై ఊగిపోయాడు. దొరికిన వారిని దొరికినట్టుగా కట్టెలతో చితకబాదాడు. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశికి సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రెడీ అయింది. రంగురంగుల పూలతో అంగరంగ వైభవంగా ఆలయాన్ని అధికారులు ముస్తాబు చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. స్వతంత్ర న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో ఘనంగా జరిగింది. కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రజల సమస్యలపై ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.